Let's have a look over here, Schmick. ఈరోజు ఈ వీడియోలో మీరు ఒక 5 హారర్ వీడియోస్ని ఇంకా వాటి యొక్క బ్యాక్ స్టోరీస్ని తెలుసుకోబోతున్నారు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అంతేకాదు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హారర్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి, ఒకసారి వాటిని కూడా చెక్అవుట్ చేయండి. ఎలక్స్ అని ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ చిన్నప్పుడే తన మదర్ ఇంకా ఫాదర్ అయితే ఒక యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. వాళ్ళ పేరెంట్స్ చనిపోయినప్పటి నుంచి ఎలక్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే పెరిగారు. ఎలక్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఏజ్ పెరగడం వల్ల చనిపోయిన తర్వాత నుంచి వాళ్ళ ఇంట్లో మల్టిపుల్ హార్ఫిక్ అండ్ పారానార్మల్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉండేవంట. అంతేకాదు ఆ ఇల్లు కూడా ఒక హాంటెడ్ హౌస్ లా మారిపోయింది. ఆ ఇంట్లో డిఫరెంట్ షాడోస్ కూడా ఎలక్స్ కి కనిపించడం మొదలైంది. ఎలక్స్ కూడా ఆ ఇంట్లో కనిపించే ఆ షాడోస్ ని డిఫరెంట్ టైమ్స్ అయితే వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒకసారి ఆ వీడియోస్ ని నేను ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. ముందే చెప్తున్నా ఈ వీడియో కొంచెం స్కేరీగా ఉంటుంది, సో ప్లీజ్ వీక్ హార్టెడ్ వాళ్ళు వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి. అసలు ఎలక్స్ వల్ల ఇంట్లో ఇంత దారుణంగా షాడోస్ కనిపించడానికి రీజన్ ఏంటి అని చెప్పి ఎలక్స్ కి కొన్ని రోజులు ఆగాకైతే అర్థమైంది. ఎలక్స్ కి వాళ్ళ ఇంట్లో ఒక ఓల్డ్ ఎటిక్ ఓల్డ్ ట్రంక్ పెట్ లాంటిది ఒకటి అయితే కనిపించింది. దానిలో అతనికి ఎక్సర్సైజ్ చేయడానికి యూజ్ చేసే డిఫరెంట్ టూల్స్ ఇంకా బ్లాక్ మ్యాజిక్ చేసే డిఫరెంట్ టూల్స్ అనేవి అందులో అయితే కనిపించాయి. ఆ బాక్స్ ని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎప్పటి నుంచో చాలా జాగ్రత్తగా చూసేవాళ్ళంట. బట్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఆ బాక్స్ ని ఇతను పట్టించుకోవడమే మానేశాడంట. మేబీ ఆ స్పిరిట్స్ అన్ని కూడా ఆ బాక్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ కి అయితే రిలేట్ అయి ఉంటాయి. దాని కారణంగానే ఎంత దారుణంగా వాళ్ళ ఇంట్లో బ్లాక్ షాడోస్ కనిపిస్తున్నాయి, ఇంకా స్పిరిట్స్ కనిపిస్తున్నాయి అని చెప్పి ఎలక్స్ అయితే చెప్పాడు. ఆ బాక్స్ ని ప్రెసెంట్ అయితే ఎలక్స్ ఎవరూ తిరగని ప్లేస్ లో అయితే పెట్టాడంట. జపాన్కి చెందిన ఒక ఇద్దరు యూట్యూబర్స్ కలిసి ఒక హాంటెడ్ హాస్పిటల్లో వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నారు. బేసిక్గా వాళ్ళు వెళ్దాం అనుకున్న హాంటెడ్ హాస్పిటల్ అనేది 1980s టైంలోనే క్లోజ్ అయిపోయింది. అంతేకాకుండా హాస్పిటల్ అనేది ఒక మౌంటైన్ మీద ఉన్న ఒక అబెండెంట్ హాస్పిటల్. ముఖ్యంగా ఆ హాస్పిటల్ మీద ఉన్న రూమర్స్ ఏంటంటే ఆ హాస్పిటల్లో ఉన్న 208 అనే రూమ్ లో స్టిల్ ఇప్పటికి ఒక ఆత్మ అనేది ఉండి అక్కడ ఆ హాస్పిటల్లో తిరుగుతూ ఉంటుందని చెప్పి చాలా డిఫరెంట్ రూమర్స్ అయితే ఉన్నాయి. ఈ జాపనీస్ యూట్యూబర్స్ కలిసి అక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు వీళ్ళు క్యామ్ లో డిఫరెంట్ విజువల్స్ అయితే రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ నేను ప్లే చేస్తున్నా, చూడండి. ఈ వీడియోలో మీరు క్లియర్గా నోటీస్ చేస్తే ఈ వీడియోకి లెఫ్ట్ సైడ్లో అక్కడ ఉన్న ఒక చిన్న స్మాల్ హోల్లో ఒక వైట్ కలర్ షాడో లాంటిది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడం మనం క్లియర్గా చూడొచ్చు. ఆ యూట్యూబర్లో ఒకరు వీడియోని రికార్డ్ చేస్తూ ఉండగా దాని వెనకమాల ఎవరో తనకి టచ్ చేసినట్టు అనిపించిందంట. ఆ వీడియో కూడా రికార్డ్ అయింది. 本当になんか聞こえたしまったなんか白がなんかやってんのかな。ないよな。ああ！何？ああ！何？なんかさ、触れた。ఆ వీడియోని మనం కొంచెం స్లో మోషన్లో అబ్జర్వ్ చేస్తే ఆ యూట్యూబర్ బ్యాక్ సైడ్ ఒక షాడోని మనం నోటీస్ చేయొచ్చు. ఇంకా ఆ షాడో తనని టచ్ చేసిన తర్వాత ఆ పర్సన్ భయంతో బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్న నైట్ విజన్ కెమెరాలో ఇంకో విజువల్ అయితే రికార్డ్ అయింది. ఆ విజువల్ కూడా ప్లే చేస్తున్నా, చూడండి. ఈ వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక ఇన్విజిబుల్ ఫిగర్ లాంటిది మూవ్ అవడం మనం క్లియర్గా ఆ వీడియోలో నోటీస్ చేయొచ్చు.
మెక్సికోకి చెందిన బ్లాట్ అనే ఒక యూట్యూబర్ ఉన్నాడు. ఆ యూట్యూబర్ డిఫరెంట్ అబండెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఆ ప్లేసెస్లో నైట్ క్యాంప్ చేసి వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక వీడియోలో బ్లాట్ ఇంకా తన ఫ్రెండ్ కలిసి ఒక అబండెంట్ ప్లేస్కి అయితే వెళ్తారు. ఆ అబండెంట్ ప్లేస్లో ఒక ఓల్డెస్ట్ చర్చ్ కూడా ఉంది. బ్లాట్ నైట్ అక్కడ స్టే చేసే ప్రాసెస్లో నైట్ ఒకసారి ఆ చర్చ్ లోపలికి వెళ్ళి చూసొద్దామని చెప్పి ఆ చర్చ్ లోపలికి అయితే వెళ్తాడు. అలా చర్చ్ లోపలికి బ్లాట్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మీరే చూడండి. There we go, folks. Yeah. Well, like I say, I'm not scared, and I'm not one of these people that get to shiver up the spine at things like this. To me, it's not spooky, but we'll still have a look around. Like I say, guys, it's been abandoned since the 1970s. Obviously, they must leave the door open now and again. ఈ వీడియోలో మనం క్లియర్ గా చూడొచ్చు ఆ చర్చ్ లో ఎవరు లేకపోయినా ఏవో సౌండ్స్ అయితే వినిపిస్తాయి. దాంతో బ్లాట్ ఇంకా తన ఫ్రెండ్ భయంతో ఆ చర్చ్ నుంచి బయటకైతే వచ్చేస్తారు. కొంత టైం అయ్యాక మళ్ళా బ్లాట్ ఇంకా బ్లాట్ యొక్క ఫ్రెండ్ అయితే ఆ చర్చ్ లోపలికి అయితే వెళ్తారు. అప్పుడు కూడా అంతే, మళ్ళా సౌండ్స్ అయితే వినిపిస్తాయి. ఆ వీడియోని ప్లే చేస్తున్నా చూడండి. When you're in the pitch black and you're having a few, just leave that door open, Mick. I mean, I can see why people come here, Mick, and do the old spooky ghostly tours and look for the paranormal readings and stuff like that. It's not my kind of thing. My kind of thing is sitting in a tent and getting mangled, spangled and totally grim crankled. But each to their own. Wherever your hobby is. Let's have a look over here, Schmick. Oh, here we go. We've got a photograph of young Chris here. Oh, sorry guys. It's not young Chris. Apologies. It's Jesus Christ. Howard and Son. Milky buttons there. Yeah, milky buttons. What? What the బ్లాట్ ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియోలో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ డోర్ బ్యాక్ సైడ్ ఒక బ్లాక్ షాడో ఉండటం మనం క్లియర్ గా నోటీస్ చేయొచ్చు. బ్లాట్ తన యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాగా వాంటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఈ వీడియోలో తనకి ఆ బ్లాక్ షాడో అనేది ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అయితే కనిపించిందంట. నిజానికి తను రికార్డ్ చేసేటప్పుడు కూడా అక్కడ ఒక బ్లాక్ షాడో ఉన్నట్టు బ్లాట్కి అయితే తెలియదంట. అయినా సరే తనకి ర్యాండమ్ గా కనిపించిన షాడోని మనకైతే ఈ వీడియోలో చూపించాడు. సో 100% జెన్యూన్ అనుకుంటున్నా. ఈ షాడో చూశాక మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. ఒక ఇంట్లో ఒక ఉమెన్ ఒంటరిగానే ఉంది. వాళ్ళ హస్బెండ్ అయితే వర్క్ పని మీద అవుట్ ఆఫ్ సిటీ అయితే వెళ్ళాడు. సో ఇంకా ఆమె ఒకటే ఆ ఇంట్లో అయితే ఉంది. ఆమె నైట్ నిద్రపోయిన తర్వాత ఆమె మొబైల్ కి ఇంటి బయట ఉన్న మోషన్ డిటెక్షన్ కెమెరా నుంచి కొన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఆ ఉమెన్ ఆ నిద్ర మత్తులో మేబీ అవేమన్నా వాళ్ళ హస్బెండ్ ఇంటికి రావడం కారణంగా హస్బెండ్ యొక్క మోషన్ ని డిటెక్ట్ చేసి నోటిఫికేషన్స్ పంపించాయని చెప్పి ఆవిడైతే అనుకుంది. బట్ లేటర్ ఆన్ మార్నింగ్ లేచేసరికి వాళ్ళ హస్బెండ్ అయితే ఇంటికైతే రాలేదు. అప్పుడే ఆమెకి డౌట్ వచ్చింది, నైట్ అసలు మోషన్ డిటెక్షన్ కెమెరాస్ నుంచి ఎందుకు నోటిఫికేషన్స్ వచ్చాయని. అప్పుడు ఆ నైట్ ఆ సీసీ కెమెరాస్ యొక్క ఫుటేజ్ ని అబ్జర్వ్ చేసి ఆమె షాక్ అయింది. ఆ ఫుటేజ్ లో ఏముందో మీరు చూడండి. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ ఇంటి లోపల ఒక చిన్న పిల్ల ఫిగర్ లాంటిది మనం క్లియర్గా నోటీస్ చేయొచ్చు. ఆ ఫిగర్ని అలా మనం నోటీస్ చేస్తూ ఉండగానే అది గాల్లో డిసపియర్ కూడా అయిపోయింది.
ఆ ఉమెన్ మళ్ళీ మార్నింగ్ ఆ లొకేషన్కి వెళ్ళి క్లియర్గా ఆ కెమెరా ఎక్కడ ఉంది, ఇంకా ఆ ఫిగర్ ఎక్కడ కనిపించింది అనేది కూడా మనకి క్లియర్గా చూపించింది. నిజానికి ఆ చిన్నపిల్ల లాంటి ఫిగర్ అనేది మనకి ఇంటి లోపల అయితే కనిపించింది, ఇంటి బయట కూడా కాదు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, షేర్ చేయండి. మెక్సికోలో ఉన్న ఒక డార్క్ యార్డ్ యొక్క గోడౌన్లో ఒక అన్యూజువల్ వీడియో అయితే అక్కడ ఉన్న సీసీ కెమెరాస్లో అయితే రికార్డ్ అయింది. ఆ వీడియోని ప్లే చేస్తున్నాం, ఒకసారి డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి. Y también 3 pasos detrás. Hay la 433. Ah, pues, Adelante. A ver dónde. adelante. Caminan hacia atrás 3 pasos. Te lo das. Exactamente está a su espalda de ustedes. Ahí me ve. ¿Ya viste? Exactamente ahí donde está haciendo su movimiento ahorita. Diles, diles. Adelante, lo escucho. Ya le abrí aquí la malla al 37, lo dejo que pase hasta del otro lado, lo acompaño al portón y lo dejo que vaya, ¿o qué hago? No hay nada. Hasta ahí está don Enrique y Cristian. Está atrás de ti, Enrique. Ahí. Ya la barajaste. క్లియర్గా ఈ వీడియోలో మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న ఒక డార్క్ షాడోని అక్కడ ఎదురుగా ఉన్న ఆఫీసర్స్ ఎవరు చూడలేకపోతున్నారు. ఆఫీసర్స్కి సీసీ కెమెరా విజువల్స్ ఉన్న సెక్యూరిటీ రూమ్ నుంచి కమెంట్స్ కూడా వస్తున్నాయి, మీ ఎదురుగానే ఒక డార్క్ షాడో ఉంది చూడండి అని. వాళ్ళు లైటెస్ట్ చూస్తున్నా వాళ్ళ ఎదురుగా ఉన్న డార్క్ షాడో అయితే ఎవరికి కనిపించట్లేదు. బట్ సీసీ కెమెరా విజువల్స్లో అయితే అక్కడ ఒక డార్క్ షాడో వాళ్ళకైతే కనిపిస్తుంది. బట్ రియాలిటీలో వాళ్ళకి అసలు ఆ షాడోనే కనిపించట్లేదు. వాళ్ళు మూవ్ చేసే ఆ హ్యాండ్స్ కూడా ఆ షాడో లోపల నుంచి వెళ్తున్నాయి తప్పించి ఆ షాడో వాళ్ళకైతే కనిపించట్లేదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. నిజంగానే దెయ్యాలు వీడియో కెమెరాలో క్యాప్చర్ అయితే అంటారా? మీలో ఎవరికైనా క్లారిటీ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇది గైస్ ఈరోజు వీడియోకి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తా. అంటిల్ అండ్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.